ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ల ముందు ధరలేం పెదగవు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరినే పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదానీ అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉంది. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనేక కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల రూపంలో అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు మోసాలతో మీరు గెలిచారు అనేక రాష్ట్రాల్లో. ఈరోజు ఇవాళ స్పష్టంగా నేను చెప్పేది, అడిగేది ఒకటే, ఈ దేశం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉందా లేదా? మేము 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నామని చెప్పాడు మా నరేంద్ర మోడీ గారు. 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళే మోడీ గారు ఇవాళ బంగారం కొనొద్దు, ఒంటిపూట తిండి తినండి, లేకపోతే ఇతర అన్ని తగ్గించుకోండి అంటే పెద్దాళ్ళకి ఒకటి, కిందాళ్ళకి ఒకటి. చిన్నాళ్ళు బంగారం కొనుక్కుంటారు జాగ్రత్తగా. అంటే ఇది కూడా పేదాళ్ళ మీద పట్టమే. పేదాళ్ళు కొనకపోతే పెద్దాళ్ళు మాత్రం కొని దాచుకుంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా అంతకుముందు మన్మోహన్ సింగ్ బాగా సంక్షోభంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇటువంటి భయాలు కల్పించకుండానే, ఇటువంటి భయంతో కూడిన వార్నింగ్లు ఇవ్వకుండానే ఈ దేశాన్ని ఆయన అట్లాగే అంతకుముందు పివి నరసింహారావు గారు ఈ దేశాన్ని సురక్షితంగా బయట వేయటం జరిగింది. ఆ పునాదులపై మీరు పరిపాలన చేస్తూ, పరిపాలన చేతగాక పేదవాడి రక్తమాంసాలు పీల్చి పెద్దవాడికి మేలు చేస్తూ, అది జీడిపిలో ఆ లెక్కలు తీసుకొచ్చి పెద్దవాటికి కూడా కలిపితే జీడిపి, మాది ఇంత ఆర్థిక వ్యవస్థ, అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఇది మోడీ గారి ఆయన మోసగారితనానికి, పేద ప్రజల పట్ల ఆయనకున్న వ్యతిరేకతకు, కార్పొరేట్ శక్తుల పట్ల ఆయనకున్న అనుకూలతకు నిదర్శనం. అందుకనే సిపిఐగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా కూడా నిరంతరం పోరాటాలు చేస్తాం. ఆ క్రమంలోనే ఇవాళ పెట్రోలు డీజిల్ ధరలు పెంచిన వెంటనే కూడా మా పార్టీగా నిన్నటి నుంచి కూడా స్పందించి అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ పట్టణ ఆధ్వర్యంలో, నగర పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తగ్గించే వారికి, పెంచిన ధరలు తగ్గించే వారికి కూడా ఈ పోరాటాలు పలు రూపాల్లో కొనసాగిస్తామని తెలియజేస్తాం. నరేంద్ర మోడీ విదేశాంగ విధానాల వల్ల ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్ పెరగడం అనేటటువంటి తెలిసింది. దానికోసమే మేము ఈరోజు సిపిఐ పార్టీగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన అనేటటువంటిది చేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ట్రంప్ మాట వినకపోతే ఈరోజు పెట్రోల్ రేట్ తగ్గేది కానీ పెరిగేది కాదు. ట్రంప్ రష్యాతో క్రూడ్ ఆయిల్ కొనొద్దు అంటే ఇమ్మీడియట్లీ ఆపేయడం వల్ల ఈరోజు పరిస్థితి ఏర్పడ్డది. మోడీ ఏం చెప్తున్నాడు? మీరు ఆదా చేయండి అని చెప్తున్నాడు, మీరు విదేశాలకు పోయేది మానేయండి అని చెప్తున్నాడు, గోల్డ్ రేట్ తగ్గించి కొనడం మానేయండి అని చెప్తున్నాడు 1 year. ఈ రోజు సూటిగా మేము నరేంద్ర మోడీ గారు అడుగుతున్నాం, నువ్వు వచ్చిన 12 ఏళ్లలో ఈ దేశంలో ఎవరికైనా సంపద పెరిగిందంటే ఆదానికి తప్ప ఈ దేశంలో ఉన్న ప్రజానికానికి పెరగలేదు. ఈ దేశంలోనే సంపన్న వర్గాల్లో 17వ నంబర్లో ఉన్నాడు ఆదాని. నరేంద్ర మోడీ రాకముందుకు దాదాపు 1000 లోపల కూడా లేనటువంటి వ్యక్తి ఈ రోజు అతనికి ఆస్తులు ఎట్లా పెరిగినాయి? అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఆస్తులు పెంచుతున్నాడు, పేదవాళ్ళని ఇంకా పేదరికంగా మారుతున్నాడు. కేవలం ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసరికి హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి నోట్లు వేయించుకుంటున్నాడు. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 64 రూపాయలు డాలర్ ఉన్నప్పుడే అత్యధికంగా మన రూపాయి క్షీణిస్తుందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు 96 రూపాయలు అయింది. అంటే మన రూపాయి దాదాపు పతనం స్థాయికి వచ్చిన తర్వాత కూడా నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడవు? ఇవన్నీ జనాలను మళ్ళీ ఒకసారి మభ్య పెట్టడానికి. ప్రపంచంలోనే ఇది అంతుందని చెప్తున్నావు. పక్కన ఉన్నటువంటి చైనాలో లేదు, వియత్నాంలో లేదు, క్యూబాలో లేదు, ఎక్కడ లేదు. ఎక్కడైనా ఈ ఆర్థిక సంక్షోభం వచ్చిందంటే ఈ దేశంలోనే వచ్చింది. దానికి కారణం ఈ సంపద అంతా కూడా కొందరు వ్యక్తుల చేత ఉండడం వల్లనే వచ్చింది. కాబట్టి ఈ ప్రజలంతా కూడా ఆలోచించి మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే తప్ప ఈ జీవితాలు మారేటటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఈ రోజు మేము ర్యాలీ తీశాం. రేపు భవిష్యత్తులో కూడా ప్రజలను చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున మోడీ విధానాలు
తప్పుకునేంత వరకు, మోడీ విధానాలు రద్దయ్యేంత వరకు కూడా పోరాటం చేయడం అనేటటువంటి జరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల ప్రజలలో జీవన్మరణ పోరాట సమస్యగా ఉంటది. తినే తిండి గ్యాస్ ఒకటి, పెట్రోల్ ధరలు 2, డీజిల్ ఇవన్నీ కూడా రోజువారీ దైనందిన జీవితంలో కనీస అవసరాలు. నరేంద్ర మోడీ గారు 10-12 సంవత్సరాలుగా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నమ్మించి గొంతుకోసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం వచ్చిన సందర్భంలో ఇరాన్ నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా వచ్చేటువంటి పెట్రోల్ తగ్గుతుంది అనేటువంటి భయాన్ని పరోక్షంగా చెప్పడం వల్ల ఈ దేశంలో ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భాలు గతంలో రీసెంట్ గా ఒక 15 రోజుల కింద మనం చూసిన సందర్భాలు ఏందనంటే, మనము పెట్రోల్ తీసుకునే దగ్గర లైన్లో నిలబడి చాలా కష్టాలు పడ్డ సందర్భం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మేము తెలియపరుస్తా ఉన్నాం. సిపిఐ పార్టీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మీరు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలుగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచకపోతే మీ గల్లలు బట్టి ప్రజలు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి తంతారని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గవర్నమెంట్ మూడవసారి అధికారం మీదకి వచ్చినాక దేశ ప్రజలను మోసం చేయడం దుర్మార్గం, క్షమించరాని తప్పు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తక్షణమే వంట గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్ని రేట్లను పెంచి సామాన్య మానవుల పైన, నిత్యావసర వస్తువుల పైన భారం పడుతుంది. కాబట్టి ఈ కుంటి సాకులు చెప్పడం మానేసి రాష్ట్ర దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి. మరి ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది కాదు. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఒక దేశ ప్రధానమంత్రి అయ్యుండి 2 దేశాల మధ్యన యుద్ధాలు ఆపిన అంటున్నావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సలాం చేస్తున్నావు. ట్రంప్ తో మాట్లాడు, యుద్ధాలను ఆపు. దేశ ప్రజల తరపున వకాలతు ఉచ్చుకో. ఎంత సంక్షోభం ఉన్నా సరే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధర పెరగవు. అన్ని కూడా ఒక 6 నెలల పాటు నిల్వ ఉన్నాయి. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. చేసిన తర్వాత సడన్ గా ఇప్పుడేమంటారు, మీరు గ్యాస్ వాడకం తగ్గించండి, పెట్రోల్, డీజిల్ ధరల యొక్క తగ్గించండి, బంగారం కొనకండి, పొదుపు మంత్రాలు చేయటం వల్ల పొదుపు అనేటువంటిది సామాన్య ప్రజలకైనా ఈ ప్రభుత్వానికి కూడా ఉందా అనేటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళు కాన్వాయ్ తగ్గించుకున్నందువల్ల దీనివల్ల కాదు తగ్గించేది, అనవసరమైనటువంటి ఖర్చుల్ని వాళ్ళు తగ్గించుకొని మనం చూపించాలా. వీళ్ళు ఏ మీటింగ్ అయినా సరే, ఏదైనా విదేశాలకు పోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ రోజు విదేశ యాత్రలు చేస్తా ఉన్నారు. ఒక్క నరేంద్ర మోడీ గారు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ రోజు విదేశీ యాత్రలకు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఇదంతా ప్రజల యొక్క సొమ్ము కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఈ రోజు ఏదైనా సరే నువ్వు పెంచినటువంటి 3 రూపాయలే చెప్తా ఉన్నావు, ఇంకా నెల తర్వాత ఇంకో 3 రూపాయలు పెంచుతావు. కానీ ఈ యొక్క పెంచినటువంటి ధర అనేటువంటిది ఏ రకంగా ప్రజల మీద ఎఫెక్ట్ ప్రభావం పడుతుంది అని అంటే, ఈ రోజు ధర